కొండల మధ్య ఉన్న ఒక చిన్న పట్టణంలో దిన్ని మరియు ఎస్తేర్ అనే ఇద్దరు స్నేహితులు విడదీయరాని బంధాన్ని పంచుకున్నారు. ఎస్తేర్ ఒక భక్త క్రైస్తవురాలు. ఆమె విశ్వాసంలో ఓదార్పుని పొందింది. అయితే దిన్ని ఉల్లాసమైన స్వభావంతో జీవితాన్ని సంప్రదించింది. ఒకరోజు దిన్ని తన కలల ఇంటిని నిర్మించుకోవడానికి ప్రయాణం ప్రారంభించింది. పట్టుదల మరియు దృఢ సంకల్పంతో ఆమె తన హృదయాన్ని మరియు ఆత్మను నిర్మాణంలో ధారపోసింది. చివరికి ఇల్లు గర్వంగా నిలబడింది. ఇది ఆమె కృషికి నిదర్శనం. ఆమె సాధించిన విజయాన్ని ఎస్తేర్తో పంచుకోవడానికి ఉత్సాహంగా దిన్ని తన స్నేహితురాలితో సందర్శించమని ఆహ్వానం పంపింది. ఎస్తేర్ ఆతృతతో ఆహ్వానాన్ని అంగీకరించింది. కానీ ఆమె దిన్ని యొక్క కొత్త ఇంటిలోకి అడుగు పెట్టినప్పుడు ఆమె హృదయాన్ని అసూయతో కొట్టుకుంది. ఆమె తన స్నేహితురాలి విజయంతో పోల్చితే సరిపోదని భావించి తన అసూయను దాచడానికి చాలా కష్టపడింది. ఎస్తేర్ ఆగ్రహ భావాలను వదిలించుకోలేక ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె మనస్సు అసూయతో నిండిపోయింది. మార్గదర్శకత్వం మరియు ఓదార్పు కోరుతూ ఎస్తేర్ చర్చిలో ఆశ్రయం పొందింది. ఆమె విశ్వాసం యొక్క అభయారణ్యం. బలిపీఠం ముందు మోకరిల్లి ఆమె తన హృదయాన్ని దేవునికి కుమ్మరించింది. తనకు ఇంత సమృద్ధి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఆమె దుర్బలత్వంలో ఉన్న సమయంలో ఎస్తేర్ సమాధానం కోసం దేవుణ్ణి వేడుకుంది. చర్చి నిశ్శబ్దంలో ఎస్తేర్ ఆత్మలో ఒక సున్నితమైన స్వరం గుసగుసలాడింది. మీరు నన్ను నమ్ముతున్నారా? ఆశ్చర్యపోయిన ఎస్తేర్ తన విశ్వాసం మరియు బైబిల్ బోధనల లోతును గ్రహించింది. ఆమెకు స్పష్టత రావడంతో ఇతరుల ఆశీర్వాదాలలో సంతోషించమని మరియు దైవిక ప్రణాళికలో విశ్వసించమని విశ్వాసులను ప్రోత్సహించే గ్రంథంలోని పదాలను ఆమె గుర్తు చేసుకుంది. ఈ ద్యోతకంతో కదిలిన ఎస్తేర్ తనపై పశ్చాత్తాపంతో కొట్టుకుపోయినట్లు భావించింది. కొత్త విశ్వాసం మరియు దృఢ నిశ్చయంతో ఆమె దిన్నితో తన స్నేహంలో కన్నీటిని సరిచేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎస్తేర్ తన స్నేహితురాలి గుమ్మానికి తిరిగి వచ్చి క్షమాపణ మరియు సయోధ్య కోరుతూ వినయంగా ఆలివ్ కొమ్మను పొడిగించింది. దిన్ని ఎస్తేర్ని తన జీవితంలోకి తిరిగి ముక్తకంఠంతో స్వాగతించడంతో స్నేహ బంధాలు మునుపెన్నడూ లేనంతగా బలపడ్డాయి. విశ్వాసంతో ఐక్యమై ప్రేమతో ఆజ్యం పోసుకుని ఇద్దరు స్నేహితులు తమ మతం యొక్క బోధనలను స్వీకరించారు. నిజమైన ఆనందం భౌతిక సంపదలో కాదు, సాంగత్యం యొక్క గొప్పతనం మరియు దేవుని ప్రేమ యొక్క దయలో ఉందని తెలుసుకోవడంలో శాంతిని కనుగొన్నారు.